అందరికీ నమస్తే. నేను మీ అరవింద్. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. అయితే ఏ బిజినెస్ ని ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కి రిజిస్టర్ చేస్తే బాగుంటది అనే క్లారిటీ లేకుండా ఉన్నది. సో ఆ క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఈ రోజు చార్టెడ్ అకౌంట్ సిఏ ప్రసన్న కుమార్ గారు మనతో ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. హలో ప్రసన్న గారు. హలో అండి అరవింద్ గారు. మీరు ఇంత చిన్న ఏజ్ లో సిఏ అవ్వడము, ఒక కంపెనీకి డైరెక్టర్ అవ్వడము, ఒక కంపెనీకి సిఎఫ్ఓ ఉండడము, ఇదంతా అచీవ్ చేయడానికి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, ఎలాంటి కష్టం ఉంది దీని వెనకాల అనేది ఒకసారి మా వ్యూవర్స్ చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రసన్న కుమార్ అండి, చార్టెడ్ అకౌంటెంట్. సో నేను నా జర్నీని స్టార్ట్ చేసినప్పుడు సిఏ అండి ఫస్ట్ స్టెప్. సిఏని క్లియర్ చేశాను. సో సిఏకి నేను ఎటువంటి ఫైనల్ స్టేజ్లో అయితే ఎటువంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళలేదు, ఓన్ ప్రిపరేషన్లో చేశాను. ఆల్మోస్ట్ 9 to 10 hours పర్ డే కంటిన్యూస్గా మన కమిట్మెంట్ ఉంటే కనుక సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా మనం సిఏని అచీవ్ చేయగలం మనము. సో నేను నా 23 yearsలో సిఏని కంప్లీట్ చేశాను. లేటర్ ఆన్ నేను నా 23 years, వెరీ యంగ్ ఏజ్. సో దాని తర్వాత నేను నా ప్రాక్టీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ హైదరాబాద్ సిటీలో నా ప్రాక్టీస్ని నేను స్టార్ట్ చేశాను. వన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడటం, డిఫరెంట్ వర్క్స్లో ఇన్వాల్వ్ కావటం, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్లో మనము ఇన్వాల్వ్ కావడం వల్ల సో అలా ఆ జర్నీలో ఒక కంపెనీ ద్వారా మనం కంపెనీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ కంపెనీకి ఒక సిఎఫ్ఓ రిలేటెడ్ సర్వీసెస్ రిక్వైర్డ్గా ఉన్నాయని తెలిసింది. దాన్ని మనము మన యొక్క యాక్టివిటీస్ని, మన యొక్క థింగ్ని వాళ్ళు పరిశీలించి సిఎఫ్గా ఛాన్స్ ఇచ్చారండి. లేటర్ ఆన్ అది సిఎఫ్ఓగా ఎక్స్పీరియన్స్ వస్తూ రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అదే కంపెనీలో నేను డైరెక్టర్గా ప్రమోట్ చేశాను, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద. సో ప్రెసెంట్గా ఆమె చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఫుల్ టైమ్ డైరెక్టర్ ని కంపెనీ అండి. డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్గా ఫుల్ టైమ్ డైరెక్టర్గా నేను చేస్తూ ఉన్నాను. సో ప్రెసెంట్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చాలా మంది బిజినెస్ సైడ్ వెళ్ళాలని చూస్తున్నారు. సో డిఫరెంట్ బిజినెస్ టైప్స్ ఉంటాయి కదా మనకి. ఎవరు ఏ బిజినెస్ టైప్ ఆప్ట్ అయితే బాగుంటుంది? ఫస్ట్ అసలు ఎన్ని బిజినెస్ టైప్స్ ఉంటాయని ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ మనకి ప్రొప్రైటర్షిప్ అండి. అంటే ఏంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాం యాక్చువల్గా దీని టర్మినాలజీలో. నెక్స్ట్ ఇంకొక వేరియంట్ వచ్చేసి మనకి టైప్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటామండి. ఆ తర్వాత ఎల్ఎల్పి అంటామండి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటాము. దాని తర్వాత వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటామండి. దాని తర్వాత మనము పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆర్ ఎల్స్ పబ్లిక్ లిమిటెడ్లోనే 2 ఉంటాయండి మనకి, లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. మొత్తం ఇవ్వండి టైప్స్ ఆఫ్ బిజినెస్. ఒక పర్సన్ వచ్చి నేను బిజినెస్ కమెన్స్ చేయాలనుకుంటే అతనికి ముందున్న ఆల్టర్నేటివ్స్ ఇవి. సో ఇందులో సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఉంది కదా, ఎవరు ఆప్ట్ అయితే బాగుంటుంది ఆ బిజినెస్ కి? జనరల్గా సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే సోల్ అనే దాంట్లోనే ఉంటుంది, ఒక్క పర్సన్ నడిపించే బిజినెస్ అని. అంటే ఒక్క పర్సన్ మాత్రమే ఓనర్గా ఉంటాడండి బిజినెస్లో. సో అతని పేరు మీద మాత్రమే లీగాలిటీ నడుస్తూ ఉంటుంది. ఇది ఎవరు జనరల్గా ఆప్ట్ అవుతూ ఉంటారంటే, జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదండి, ఈ మనము మన చుట్టుపక్కల ఒక కిరాణా షాపు ఒక ఆయన ఉన్నారు, ఒక కిరాణా షాప్ నడుపుకుందాం అనుకుంటున్నారు, అతను సోల్ ప్రొప్రైటర్ అవుతారు. జనరల్గా వాళ్ళ స్కేలబిలిటీ ఆఫ్ బిజినెస్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుందండి సోల్ ప్రొప్రైటర్ది. మాక్సిమం ఒక సిటీలోనే ఉందాము, నాకు స్కేలబిలిటీ అనేది అంత ఎక్స్పాన్షన్ అవసరం లేదు, అండ్ నా బడ్జెట్ ఈజ్ లిమిటెడ్, అండ్ నా ప్రాఫిట్ కాంపోనెంట్ కూడా లిమిటెడే ఉంటుంది. నాకు నెక్స్ట్ నా విజన్ స్టేట్మెంట్లో నెక్స్ట్ అనే దాని మీద తక్కువ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు సోల్ ప్రొప్రైటర్షిప్లోకి వస్తూ ఉంటారు. జనరల్గా ఒక్కళ్ళే నడుపుతూ ఉంటారు ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది. యూజువల్గా సోల్ ప్రొప్రైటర్షిప్ని మనము ట్రేడర్స్ని ఎక్కువ చూస్తూ ఉంటామండి. మనం జనరల్గా మర్చెంట్స్ ఒకళ్ళు, ట్రేడర్స్, కిరాణా మర్చెంట్స్ కానీ ట్రేడర్స్ కానీ వీళ్ళు ఎక్కువ సోల్ ప్రొప్రైటర్షిప్లో ఉంటూ ఉంటారు. వీళ్ళ యొక్క స్కేలబిలిటీ అనేది చూసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 4 crores, రఫ్లీ అరౌండ్ 3 to 5 crores స్కేలబిలిటీలో ఉంటారు వీళ్ళు. సో టర్న్ ఓవర్ 3 to 5 crores ఉంటారు, 5-6 crores దాకా వెళ్తుంది వీళ్ళ టర్న్ ఓవర్ అనేది. సో దాని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే స్మాల్ వెండర్స్ అండ్ 1 person బిజినెస్ అయితే అలా ఉంటుంది. యా, స్మాల్ వెండర్స్ అండ్ 1 person బిజినెస్ రన్ బై 1 person అయితే కనుక దాని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటామండి మనం. సో దాని యొక్క అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఒక్కళ్ళే నడుపుతారు కాబట్టి లాభమైన నష్టమైన అతను మాత్రమే చూసుకుంటాడు, ఇంకొకరికి అకౌంటబుల్ కార్డ్ అతను. సో అది ప్రైమ్గా అడ్వాంటేజ్ అవుతుంది. అదే మనకి దాని గురించి డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే సోల్ ప్రొప్రైటర్షిప్ గురించి, దాని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నా బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు నాకు ఇంకొక పర్సన్ తోడవలసి వస్తుంది. ఏది ఐదర్ పార్ట్నర్ కావాల్సి వస్తుంది, ఐదర్ నాకు ఫినాన్స్ పరంగా కావాలి, వర్క్ షేరింగ్ పరంగా కావాలి, ఆర్ ఎల్స్ నాలెడ్జ్ పరంగా కావాలి, వీటన్ని పరంగా కావాలి. అది ఓన్లీ సోల్ ప్రొప్రైటర్షిప్లో ఇవి లోపిస్తూ ఉంటాయి. ఒక సోల్ ప్రొప్రైటర్ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి లోన్కి అప్లై చేస్తే అతనికి వచ్చే లోన్ అనేది వెన్ కంపేర్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్, మన పార్ట్నర్షిప్ కానివ్వండి, ఎల్ఎల్పి కానివ్వండి, ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, వీటి మీద పోలిస్తే అతనికి తక్కువ లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఓకే కొన్నిసార్లు ఆ లోన్ కూడా సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఉండడం వల్ల రాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే సో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. ఒకవేళ ఉన్నటువంటి సోల్ ప్రొప్రైటర్ లో అతను గనక ఎక్స్పైర్ అయ్యారు, అట్లా లేకపోతే అతను గనక చేయలేకపోతున్నారంటే కనుక అక్కడ బిజినెస్ క్లోజ్ అయిపోయినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఒక మనిషి మీద ఆధారపడే బిజినెస్ కాబట్టి అలా ఉంటుంది దాని పరిస్థితి. ఓకే ఇది మేజర్ డిసడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు సోలో గురించి చెప్పారు, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్నర్షిప్ గురించి చెప్తారా? ఇప్పుడు అరవింద్ గారు, పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే అండి, దీని పేరులోనే ఉంది ఇద్దరం కలిసి పార్ట్నర్ గా అయ్యి చేసేది అని. సో పార్ట్నర్షిప్ ఫామ్ లో మినిమం ఇద్దరు ఉండాలండి మనకి పార్ట్నర్స్. ఈ మినిమం ఇద్దరు, మాక్సిమం 50 మంది అని మనకి పార్ట్నర్షిప్ ఫామ్. సో ఇదేంటంటే ఈ పార్ట్నర్షిప్ ఫామ్ ముందు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం సోల్ ప్రొప్రైటర్షిప్ ఫామ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అనేది అక్కర్లేదు. అంటే గవర్నమెంట్ దాని ఏ యాక్ట్ అంటే డిఫరెంట్ యాక్ట్స్ మౌల్ చేస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అయితే జిఎస్టీ. కానీ ఈ సోల్ ప్రొప్రైటర్ అంటూ సపరేట్గా ఏ యాక్ట్ లేదు. సో ఎలా రన్ అవుతుందో అలా రన్ అవుతుంది. కానీ పార్ట్నర్షిప్ అలా కాదండి. రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ప్రతి ఒక్క జ్యూరిస్డిక్షన్లో వాళ్ళ యొక్క రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఒక రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ అనేది ఉంటుంది. ఆ రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ అనేది దీన్ని గైడ్ చేస్తూ ఉంటుంది. జనరల్గా పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రతి ఒక్క స్టేట్కి సపరేట్గా ఉంటుంది. మనకి ఏంటంటే తెలంగాణ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది మనకు సపరేట్గా ఉంటుంది. దాని కింద మనము లోబడి ఉంటాం. మనం ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు మినిమం ఇద్దరు, మాక్సిమం 50 మంది దాకా పార్ట్నర్స్గా ఉండొచ్చు. సో అలా మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అని అంటే అండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ తీసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ ని నాట్ ఎగ్జాక్ట్లీ పార్ట్నర్షిప్ కింద తీసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టిపుల్ గూడ్స్ డీల్ చేస్తున్నారు, మీకు కొన్నిసార్లు ఎక్కువ ఫండింగ్ కావాల్సి వస్తూ ఉంటుంది. సో ఎక్కువ ఫండింగ్ కావాల్సి వచ్చిన టైంలో ఒక పర్సన్ పెట్టలేడు, అలా అని ఎక్కువ కంప్లైంట్స్ లో నేను వెళ్ళకూడదు. లిమిటెడ్ కంప్లైంట్స్ లో ఉండాలి. నాకు యొక్క సర్వైబిలిటీ అండ్ స్కేలబిలిటీ అనేది ఎక్కువ ఉంటూ ఉండాలి. అలాంటి క్రమంలో ఆలోచన ఉన్న వ్యక్తులు పార్ట్నర్షిప్ ఫామ్ లోకి వస్తారు. వీళ్ళకి ఏంటంటే ఒకళ్ళు 50 లక్షలు పెడతారు ఒకళ్ళుగా ఉన్నప్పుడు, ఇద్దరుగా ఉన్నప్పుడు ₹1,00,00,000 పెట్టచ్చు కదా. బడ్జెట్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కలిసి పెట్టడం, కలిసి చేసుకోవడం అనేది దీనికి ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. వాళ్ళు షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఈక్వల్ గానే ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ గా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. 50-30 డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ డిపెండ్స్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్కింగ్ పార్ట్నర్ గా ఉంటాను, ఆపరేషన్స్ నేను చూసుకుంటాను. మీరు ఓన్లీ మన స్లీపింగ్ పార్ట్నర్ గా ఉంటారు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ తెచ్చినందుకు మీకు ఒక 70%, నేను వర్కింగ్ క్యాపిటల్ గా పార్ట్నర్ గా ఉన్నప్పుడు నాకు 30%. అలా అన్న ఉండొచ్చు, లేకపోతే మీకు 30% నాకు 70% అన్న ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ఆర్ అగ్రిమెంట్. మనకి ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది డిపెండ్ అయి ఉంటూ ఉంటుంది. దీని యొక్క స్కేలబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే యూజువల్లీ ఇండియాలో చాలా పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉన్నాయండి. రెనౌండ్ కంపెనీస్ లైక్ రిలయన్స్ అండ్ టాటా వాళ్ళు కూడా వాళ్ళు ఫర్మ్ కింద హెచ్ఎఫ్ కింద కూడా నడిపే థింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళ యొక్క డిపెండ్స్ అండి. ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ మధ్య నడుస్తుంది అనుకోండి బిజినెస్, రిలయబుల్లీ మనం పార్ట్నర్షిప్ ఫర్మ్ కింద స్టార్ట్ చేయడం అనేది వెరీ కామన్ థింగ్. జనరల్ గా బ్రదర్స్, బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఎక్కువ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ లో అనేది వస్తూ ఉంటారు. దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి, మెయిన్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, ఏ అండ్ బి. బికి లైబిలిటీ బయట ఆయన పర్సనల్ లైబిలిటీ ఏదో ఇంక్రైర్ అయ్యాడు అతను. ఆ పర్సనల్ లైబిలిటీ అనేది ఒక సుమారు ₹1,00,00,000 ఉండొచ్చు. ఆయన పర్సనల్ అసెట్ ఓన్లీ 50 లక్షలు మటుకే ఉండొచ్చు. ఇంకో 50 లక్షలు వచ్చి ఇంకొక పార్ట్నర్ దగ్గర నుంచి లేకపోతే ఫర్మ్ నుంచి రికవర్ చేసుకునే రైట్ అనేది అవుట్ సైడ్ ఎవరైతే ఇచ్చారో అతని దగ్గర ఉంటుందండి. ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మెయిన్ యొక్క డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ అంటాం మనం. అంటే ఏంటంటే తను ఒక్కడే కాదు, ఫర్మ్ కూడా ఇన్వాల్వ్ చేస్తాడు ఈ లైబిలిటీలో. అది మేజర్ డిసడ్వాంటేజ్. ఒక అప్పు చేస్తే ఆ అప్పు ఫర్మ్ మొత్తం కట్టాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ కానీ ఐ మీన్ బ్యాంక్స్ కానీ ఎవరైతే అప్పు ఇచ్చిందో వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. లీగల్ ప్రొసీడ్ అయితే ఫర్మ్ ని కొలాప్స్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అదే విధంగా ఇంకొకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేశారు. ఉన్నట్టుండి ఒక పర్సన్ నచ్చలేదు, నేను వెళ్ళిపోతానని అన్నాడు. వెళ్ళిపోతానంటే తప్పకుండా మనం ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ ని మనం క్లోజ్ చేయాల్సిందే. క్లోజ్ చేసి కొత్త ఫర్మ్ కింద స్టార్ట్ చేయాల్సిందే. ఇక్కడ దానికి పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఫర్మ్ కేసులో అనేది ఉండదండి. సో ఇది ఒక అనదర్ మేజర్ డిసడ్వాంటేజ్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ, ఇంకొకటి ఏంటంటే పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఏంటంటే దీనికి కంటిన్యూటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నట్టుండి ఒక పార్ట్నర్ చనిపోయారు, వాళ్ళ యొక్క సన్ వచ్చి దీంట్లో వచ్చి జాయిన్ అవుతా అన్నా కానీ అతను మళ్ళీ కొత్తగా జాయిన్ అవ్వాలి, కొత్తగా మనము ఫర్మ్ ని స్టార్ట్ చేసినట్టు ఉంటుంది తప్ప ఎంటైర్ రీస్ట్రక్చర్ చేయాల్సింది తప్ప మనము ఆ కంటిన్యూటీ క్లాజ్ లో వెళ్ళడం అనేది ఉండదు. ఇప్పుడు మనకు ఎల్ఎల్పి ఉంటది కదా,
అవునండి. ఎల్ఎల్పి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అందులో బెనిఫిట్స్ అండ్ ఏంటి నెగటివ్స్ ఏముంటాయి? ఇప్పుడు అరవింద్ గారు, ఇప్పుడు మనం ఇందాక పార్ట్నర్షిప్ దాని గురించి మాట్లాడుకున్నాం కదా. సో పార్ట్నర్షిప్లో మనం మెయిన్గా చెప్పుకున్న అంశం ఏంటంటే 2 డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నాం. ఒకటి కంటిన్యూటీ ఉండదు, రెండోది ఏంటంటే కనుక జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ అని చెప్పుకున్నాం. దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఆ డిసడ్వాంటేజెస్ ని కవర్ చేస్తూ వచ్చింది మనకి ఎల్ఎల్పి అంటామండి. ఓకే, అంటే కంపెనీ లయబుల్ కాదు, ఓన్లీ ఇండివిజువల్ లయబుల్ అవుతాడు అప్పులు తీసుకొని వస్తే. అంతే. అంటే ఇక్కడ ఏంటంటే ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్. అక్కడ లిమిటెడ్ లైబిలిటీ అనే క్లాజ్ అనేది ఏదైతే ఉందో అది మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు 2 పార్ట్నర్స్ ఉన్నారు, ఇందాక చెప్పుకున్న ఉదాహరణ మనం వెళ్దాం. ఏ బి ఇద్దరు ఉన్నారు. బికి ఇందాక లాగానే ₹1 కోటి అప్పు ఉంది, ఆయన దగ్గర 50 లక్షల విలువైన ఎసెట్స్ మాత్రమే ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఫర్మ్లోకి వచ్చాడు. వాళ్ళ యొక్క అవుట్ సైడ్ ఎవరైతే లైబిలిటీ తీసుకుని వచ్చాడో ఈ ఫర్మ్ అసెట్స్ లో అతని భాగం మాత్రమే, అంటే బి యొక్క భాగం ఎంతైతే ఉందో, ఉదాహరణకి బి యొక్క 10 లక్షలు మాత్రమే భాగం ఉంటుంది దాంట్లో షేర్ అనేది. ఆ 25 lakhs మట్టికి అతను రికవర్ చేసుకోగలడు. ఎంటైర్ రికవరీ చేసుకోవడానికి అవుట్ సైడర్ కి ఆ ఛాన్స్ లేదు. ఇది మేజర్ అడ్వాంటేజ్ అండి. 50 లక్షల అప్పున్నా ఇక్కడ ఫామ్ లో 25 lakhs ఉంటే 25 lakhs వరకే తీసుకోగలుగుతారు. ఫర్మ్ లో బి పేరు మీద 25 లక్షల మట్టుకే ఉంటే అతని మీద 10 ఉంటే 10, 25 ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. ఫామ్ ని డిస్టర్బ్ చేయడానికి ఉండదు. సో ఫామ్ మనకు పీస్ఫుల్ గా నడిపించుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి పర్పెచువల్ సక్సెషన్ అని, అంటే ఏంటంటే లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ వేరు, పార్ట్నర్స్ వేరు. దీంట్లో ఉన్నట్టుండి ఈజీగా ఒక పర్సన్ ని మనం యాడ్ చేసుకోవచ్చు, ఈజీగా ఒక పర్సన్ ని మనం తీసుకోవచ్చు. ఫర్మ్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. ఇందాక పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్నట్టుండి ఒక పార్ట్నర్ చనిపోతే మనం మళ్ళీ రీకన్స్టిట్యూషన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ ఈ రీకన్స్టిట్యూషన్ కి ఛాన్స్ లేదు. వేరే వాళ్ళని తీసుకొచ్చుకోవచ్చు, పంపించవచ్చు. ఎగ్జాక్ట్లీ, అంటే పార్ట్నర్షిప్ బేసిస్ అండి. దీంట్లో పార్ట్నర్షిప్ షేరింగ్ రైట్స్ ఉంటాయి. అంటే పార్ట్నర్షిప్ ఒక్కొక్క పార్ట్నర్ కి ఒక్కొక్క రైట్స్ ఉంటాయి. ఆ పార్ట్నర్షిప్ షేర్ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్ షేర్ ప్రకారం మనం వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇద్దరు ఉన్నారు, వాళ్ళు 3వ వ్యక్తి సి కింద వచ్చారు. ఏబి ఇప్పటిదాకా 50% షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, 3వ వ్యక్తి రాగానే ఆ 3వ వ్యక్తితో ఎంటర్ అయిన అగ్రిమెంట్ ప్రకారం ముగ్గురు 33 చేసుకోవచ్చు, 33% ఈచ్ అనైనా, లేదా వాళ్ళ అగ్రీడ్ రేషియోలను మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది పార్ట్నర్షిప్ లో కూడా కుదురుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, సో అగ్రీడ్ రేషియో అనేది పార్ట్నర్షిప్ లో అయినా ఎల్ఎల్పి పార్ట్నర్స్ మధ్యన అగ్రిమెంట్ లో ద్వారా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్ అయితే కొలాబ్ చేయాల్సి వస్తుంది. అవును, ఎవరైనా ఒకరు వెళ్ళిపోయినా ఒకరు వచ్చినా అది కొలాబ్ చేయాలి. ఎల్ఎల్పి అయితే ఉండదు, అలా నడుస్తూనే ఉంటుంది. అంతే అండి. ఓకే, అలాగే ప్రైవేట్ లిమిటెడ్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటంటే మనకి మినిమం ఇద్దరు షేర్ హోల్డర్స్ స్టార్ట్ అవుతుందండి కంపెనీ అనేది. మినిమం 2 షేర్ హోల్డర్స్. అక్కడ పార్ట్నర్స్ అనే టర్మినాలజీ వాడే ముందు ఇప్పుడు షేర్ హోల్డర్స్ అనే టర్మినాలజీ ఇక్కడ వాడతాం. 2 షేర్ హోల్డర్స్. అందులో షేర్ బేసిస్ లో వాళ్ళు రాసుకోవచ్చు, కానీ షేర్ హోల్డర్స్ కింద కౌంట్ వాళ్ళు పార్ట్నర్స్ అంటే మనం పిలుచుకోబోయే అది పార్ట్నర్షిప్ ఫర్మ్ కాబట్టి దాంట్లో పార్ట్నర్స్ అనే పేరుతో మనం పిలుచుకుంటామండి మనం. ఓకే, ఇక్కడ ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి వీళ్ళని షేర్ హోల్డర్స్, లీగల్ టర్మినాలజీ వీళ్ళ షేర్ హోల్డర్స్ అని ఉంటుందండి. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మెయిన్ గా మినిమం ఇద్దరు ఉంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ సేమ్ ఎల్ఎల్పిలో కూడా ఇద్దరు ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో కూడా ఇద్దరు ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు. మినిమం ఇద్దరు ఉండే క్లాజ్ ఉంటుంది దీంట్లో. ఆ ఇద్దరు ఉంటే మనము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఫ్లోట్ చేసుకోవచ్చు. మనకి ఎల్ఎల్పికి, పార్ట్నర్షిప్ ఫర్మ్ కి, ప్రైవేట్ లిమిటెడ్ కి కంపెనీకి స్కోప్ లో అండ్ స్కేలబిలిటీలో చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బాగా భూమి ఉన్న థింగ్ ఏంటంటే స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ అనేది. స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ లో నేను అప్లై చేసుకోవాలంటే నేను ఎల్ఎల్పి కానీ మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ అప్లై చేసుకోవచ్చు. మీ ఇద్దరు అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కానీ ఎల్ఎల్పి ద్వారా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దానికి అప్లై చేసుకోగలరు. పార్ట్నర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకి సోల్ ప్రొప్రైటర్ గా పార్ట్నర్షిప్ ఫర్మ్ గా ఉన్న వ్యక్తులు స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ అప్లై చేయలేరు. స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? తప్పగా ఉంటుంది. మనకి ట్యాక్స్ హాలిడేస్ వస్తుంది అండి. అండ్ స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ వల్ల మనకి కొన్ని లోన్స్ వస్తాయి. మనకి స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ లోన్స్ అంటాం మనము, ఎస్ఎస్ఐ లోన్స్. ఆ లోన్స్ ను మనం తీసుకొని మన బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏంటంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నేను రిజిస్టర్ అయ్యి నేను బ్యాంక్ లోన్కి వెళ్దాం అనుకున్నా, ఒక పెద్ద తరహా లోన్స్కి వెళ్దాం అనుకున్నా, ఆర్ఎల్స్ నేను నా బిజినెస్ని ఎండ్లెస్గా నేను ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నా, నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఫ్లోట్ చేయడం అనేది మెయిన్ అడ్వాంటేజ్గా భావిస్తాను. అండ్ ఇంకొకటి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే ఎల్ఎల్పిలో
ఆ పర్టికులర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతని లైబిలిటీ ఇక్కడ యొక్క షేర్ ప్రకారం బట్టే ఉంటుంది. బయట లైబిలిటీ ఒక ₹1,00,00,000 మనం తీసుకుంటే 50 అతను తీసి ఇంకో 50లో ఇక్కడ 20 మటుకే బయట వాడు వచ్చి మనం తీసుకోవచ్చు, అంటే ఆయన షేర్ మటుకే రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీ వేరు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో షేర్ హోల్డర్ వేరు. సో ఇప్పుడు ఒకవేళ షేర్ హోల్డర్కి ఉదాహరణకి ఒక ₹1,00,00,000 అప్పున్నా అతని దగ్గర 50 లక్షలు మాత్రమే తీసుకెళ్ళినా బయట వాడు వచ్చి కంపెనీలో ₹1 కూడా తీసుకువెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో అలా బయట వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు షేర్ హోల్డర్ గా మారిపోతారా లేదా? ఏమి కాదు, అట్లా ఏముండదు. సో ఇక్కడ షేర్ హోల్డర్ గా మారాలన్నా మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా మిగతా యొక్క ఉన్న షేర్ హోల్డర్స్ ఒక అప్రూవల్ తీసుకొని జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది మనకి. అప్పుడు మాత్రమే ఇక్కడ షేర్ బయట వాళ్ళు షేర్ హోల్డర్ గా జాయిన్ అవ్వచ్చు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓట్ చేసి తీసుకోవడం ఆ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి మేజర్ అడ్వాంటేజ్, నా దగ్గర ఒక 10 లక్షలు మట్టుకున్నాయి, నాకు బిజినెస్ ఎక్స్పాన్షన్ కి ఇంకొక ₹1,00,00,000 కావాల్సి ఉంది, నేను డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు. డిబెంచర్స్ అంటే లోన్ నోట్స్ అండి, మనకి లోన్ నోట్స్ అంటాం డిబెంచర్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నా కంపెనీ ఉంది, నా కంపెనీకి డబ్బులు కావాలి కానీ మీరు నాకు షేర్ హోల్డర్ గా రావాలని నేను అనుకోను, నా ఓనర్షిప్ కంట్రోల్ అంతా నా దగ్గరనే ఉండాలి, కానీ నాకు డబ్బులు కావాలి. నేను బ్యాంకుకి వెళ్ళాను, బ్యాంక్ లో నాకు నేను అనుకున్నంత మేరకు లోన్ రాలేదు, నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏం చేయొచ్చు అంటే డిబెంచర్స్ నేను ఇష్యూ చేయొచ్చు, అంటే ఒక లోన్ నోట్స్ ఇష్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు అరవింద్ గారు, నాకు ఒక ₹1,00,000 కావాలండి, నేను మీకు డిబెంచర్స్ ఇస్తాను, మీరు నాకు అంటే డిబెంచర్స్ అంటే ఏంటంటే దానికి స్పెసిఫిక్ గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రతి సంవత్సరం మీకు ఇంత అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని వస్తుంది, పైగా ఆ డిబెంచర్స్ ఒక 10 year ఉంటుంది, సేమ్ జస్ట్ లైక్ బ్యాంక్ లోన్ లాగా, గోల్డ్ బాండ్స్ ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది. సో నేను మీకు ఆ డిబెంచర్స్ అంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ని నేను తీసుకొచ్చుకోవడానికి అడిషనల్ కేపబిలిటీ అనేది నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వస్తుంది. దీని యొక్క అడ్వాంటేజ్ వచ్చి స్కేలబిలిటీ ఇస్ వాస్ట్. మనకి ఎంత స్కేలబిలిటీ ఉంటుందంటే మన శక్తి మేరకు స్కేలబిలిటీ ఉంటుంది. వీ కెన్ గ్రో ఇట్ ఎండ్లెస్, ఇంటర్నేషనల్ లెవెల్స్ అండ్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కి ఎండ్లెస్ గా ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎంఎన్సీ గా అది మారచ్చు అండి. ఇప్పుడు మనం చాలా కంపెనీస్ చూస్తున్నాం, ఎల్ఎల్పి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎల్ఎల్పిలో మీరు వెళ్తున్నప్పుడు చాలా మందికి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అని అంటే ఏంటంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉన్నంత ఫ్యాన్సీనెస్, దానికి ఉన్నంత క్రేజ్ ఎల్ఎల్పికి అంత కనపడదు. సో ఆ ఎల్ఎల్పి వాళ్ళు కూడా ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ గ్రోత్ వాళ్ళు కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గాను కన్వర్ట్ అవుతారు ఓవర్ గ్రోత్ ప్రోగ్రెస్ లో. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆ యొక్క ఫ్యాన్సీనెస్ అండ్ గ్రోత్ ప్రోగ్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. సో మీరు ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అన్నారు కదా, సో ప్రైవేట్ కి పబ్లిక్ కి డిఫరెన్స్ ఏంది? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఎప్పుడు మారచ్చు అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న నలుగురమే కలిపి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న నలుగురు మనం స్టార్ట్ చేసాం, దాంట్లో ఉన్న పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ అంతా మనమే పెట్టుకుంటాం, దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ అంతా మనమే ఎంజాయ్ చేస్తూ ఉంటాం జనరల్గా. సో మన నలుగురే ఉన్నాం కాబట్టి మనం నలుగురు మాత్రమే ఎంజాయ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే జనరల్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బయట నుంచి ఎవరు రారు. అసలు బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ర్యాండమ్ బయట ర్యాండమ్ పబ్లిక్ దగ్గర నుంచి మనము ఫండ్స్ని తీసుకునే రైట్ అనేది మనకి లేదు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో. సో నేను ఒక కంపెనీ పెట్టాను, ఆ కంపెనీకి నాకు చాలా ఫండ్స్ అవసరం అవుతుంది, ఈవెన్ బ్యాంకర్ దగ్గర నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ నాకు ఫండ్స్ అవసరం, బ్యాంకర్ దగ్గర నుంచి నేను లోన్స్కి ఇంట్రెస్ట్ ఇవన్నీ పే చేయాల్సి ఉంటుంది, నాకు అలా వద్దు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి నా గ్రోత్ ప్రాసెస్లో, నెక్స్ట్ స్టెప్ ఏంటి నా టార్గెట్ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో దాన్ని ఏంటంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పేరులోనే ఉంది పబ్లిక్ దగ్గర నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ని గ్యాదర్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రెండు ఉంటాయి, ఒకటి అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, ఇంకోటి లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. సో లిస్టెడ్ అంటే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయితే లిస్టెడ్ కంపెనీ అంటాము, స్టాక్ మార్కెట్ లో కంపెనీ లిస్టెడ్ కాకపోతే అన్లిస్టెడ్ కంపెనీ అంటామండి. కాకపోతే వాళ్ళు స్టిల్ ప్రైవేట్ గా పబ్లిక్ కంపెనీ అయినా ప్రైవేట్ గా వాళ్ళ షేర్స్ ని పబ్లిక్ దగ్గర ఇచ్చేసి ఇన్వెస్టర్స్ దగ్గర తెచ్చుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. అదే మనకి లిస్టెడ్ కంపెనీ అంటే మనం చూస్తుంటాం, మనకి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, వీటిలో రిజిస్టర్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్టెడ్ కంపెనీస్ అంటాం. మనం చూస్తూనే ఉన్నాం కదా చాలా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు మీరు ర్యాండమ్ గా మీరు మీ బ్రోకింగ్ యాప్స్ ని ఓపెన్ చేసుకుని దాంట్లో నుంచి మీరు పర్చేస్ చేసుకొని మీరు ఆ కంపెనీలో మీరు షేర్ హోల్డర్స్ గా కావచ్చు. అదే అన్లిస్టెడ్ కంపెనీలో దానికి వాళ్ళు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళే రైట్ వాళ్ళకి లేదు. ఓన్లీ వాళ్ళు అన్లిస్టెడ్ గా బయట నుంచి వాళ్ళు ఎక్కడికైనా ఇన్వెస్టర్స్ ని తెచ్చుకోవాలనుకుని వాళ్ళు తెచ్చుకోవచ్చు. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రొహిబిటెడ్. సో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పబ్లిక్ లో తెచ్చుకోలేరు. సో వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్స్ తెచ్చుకోవడం లాంటివి చేయాలి, లేదంటే డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు.
వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవాలంటే ఆ పర్సన్ పర్టికులర్ ఇతని షేర్ హోల్డర్ కింద యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అన్ని రకాల కంపెనీస్ టైప్స్ ఆఫ్ ఫర్మ్స్ గురించి చెప్పి వ్యూవర్స్కి చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్, మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్వశ్చన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ మేము మళ్ళీ ప్రసన్న గారిని కలిసి వారి దగ్గర నుండి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మీకు వచ్చేలా చేస్తాము నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ ప్రసన్న గారు.